ఇక ఇది మీకు ఆన్ స్పెండింగ్. రెండవ లెక్క చెప్తాను. అంటే మిలిటరీ పార్ట్నర్షిప్స్, అంటే ఇతర దేశాలతో మనకున్న సంబంధాలు. యుద్ధమంటూ వస్తే ఏ దేశము ఏ దేశానికి మద్దతుగా ఉంటుంది. మనం ఇప్పుడు చూసాం, యుక్రెయిన్ రష్యాతో యుద్ధం చేసింది. యుక్రెయిన్ తన సొంత బలం పైన యుద్ధం చేసిందా? అమెరికా యూరప్ సహకరిస్తే యుద్ధం చేసింది. ఇప్పుడు అమెరికా వెనక్కి వస్తే కొట్టుకుంటోంది. రష్యాకు మద్దతుగా బెలారూస్, చైనా, ఇరాన్, నార్త్ కొరియా వీళ్ళు వచ్చారు. నార్త్ కొరియా సోల్జర్స్ అయితే 10,000 మంది సోల్జర్స్ యుక్రెయిన్ బ్యాటిల్ ఫీల్డ్లో కుర్స్క్ ప్రాంతంలో మీకు రష్యా మద్దతుగా పోరాడారు కూడా. సో ఇరానియన్ వాళ్ళు డ్రోన్లు ఇవన్నీ ఇచ్చారు. సో ఇక ఉక్రెయిన్కు అమెరికా అండ్ వెస్ట్ ఇచ్చారు. ఈ నాటో మొత్తం ఉక్రెయిన్కి మద్దతుగా ఇచ్చింది. అందువల్ల ఎనీ బలాబలాలు లెక్కించేటప్పుడు మనం లెక్క పెట్టుకోవాల్సిన దాంట్లో సొంత బలాలే కాదు, ఎవరి వైపు ఎవరు ఉంటారో అనేది కూడా లెక్కలు తీసుకోవాలి. సో ఎవరికి వైపు ఎవరుంటారో అనుకున్నప్పుడు ఇండియాకు ప్రపంచంలో ఇజ్రాయిల్, ఫ్రాన్స్, యూకే, అమెరికా, రష్యా ఇలా చాలా దేశాలతో డిఫెన్స్ రిలేషన్స్ ఉన్నాయి. కానీ యుద్ధం అంటూ వస్తే ఈ దేశాలన్నీ మనకు తరఫున పోరాడతాయా? ఐ డోంట్ థింక్. ఏ దేశమో మన తరఫున పోరాడుతుంది అనుకోను, ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ బాగా సహకరిస్తున్నారు, మన వాళ్ళు భ్రమపడుతున్నారు. ఎందుకు అంటే అది జరగదు. ఎందుకు జరగదు అంటే ఇజ్రాయెల్ ఇస్ అన్ అమెరికన్ అలై, పాకిస్తాన్ ఇస్ అన్ అమెరికన్ అలై. అమెరికా అనుకూలంగా ఉంటేనే ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. ఇతరత్ర మిలిటరీ సేల్స్ ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ షేరింగ్ ఉండొచ్చు, కానీ ప్రత్యక్షంగా మనతో వచ్చి పోరాడవు. ఇప్పుడు ఉక్రెయిన్తో ప్రత్యక్షంగా యూరోప్ బలగాలు పోరాడాయా? అమెరికన్ బలగాలు పోరాడాయా? అమెరికా యూరోప్ ఆయుధాలు ఇచ్చి డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ చేయవద్దని చెప్పింది. ఉక్రెయిన్ గగనతలాన్ని మీకు నో ఫ్లై జోన్గా ప్రకటించమంటే అమెరికా అంగీకరించలే, యూరోప్ అంగీకరించలే. ఉక్రెయిన్కి అర్థమవుతుంది కదా. అందువల్ల భారతదేశానికి ప్రపంచంలో చాలా దేశాలతో బ్రహ్మాండమైన రిలేషన్స్ ఉన్నా రేపు ఈ మిలిటరీ ఘర్షణలో మనతో వచ్చి భుజం కలిపి ఎవరు పోరాడరు.